హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ చిత్తూరులోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్ మరియు శాలరీ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇందులో సీరియల్ నెంబర్, పోస్ట్ పేరు, పోస్టుల సంఖ్య, అర్హతలు, శాలరీ డీటెయిల్స్. సో ఇందులో మొదటిగా మెడికల్ ఆఫీసర్. నియామక స్థలాలు అనేవి, పోస్టింగ్స్ అనేవి ఎన్సిడి ప్రోగ్రామ్ కింద పి కొత్తకోట, పి కోట, సదుం, బంగారుపాలెం, పీలేరు, కలికిరి, తాంబల్లపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో. ఎన్బిఎస్యు ప్రోగ్రాం కింద పాలమనేరు, నాగరి, కుప్పం, పి కొత్తకోట మరియు పీలేరులోని ఏరియా ఆసుపత్రులు ఏహెచ్సిస్లో. ఎన్ఆర్సి ప్రోగ్రాం కింద తిరుపతిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్. సో ఇందులో మొత్తంగా పోస్టుల సంఖ్య అనేది 13 పోస్టులు ఫ్రెండ్స్. అర్హతలు అనేవి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసిఐ గుర్తించిన సంస్థ నుండి ఎంబీబీఎస్ డిగ్రీ మరియు ఏపీ మెడికల్ కౌన్సిల్లో చెల్లుబాటు అయ్యే నమోదు మరియు పునరుద్ధరణ ఉండాలి. నెక్స్ట్ శాలరీ అనేది 61,960 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండవది స్టాఫ్ నర్స్. నియామక స్థలాలు, పోస్టింగ్స్ అనేవి ఎన్సిడి ప్రోగ్రాం కింద సదుం, బంగారుపాలెం, నాగరి మరియు కుప్పంలోని సిహెచ్సిస్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో. ఎన్బిఎస్సి ప్రోగ్రాం కింద నాగరి, పుంగనూరు, కుప్పం మరియు పీలేరులోని ఏహెచ్సిస్లో, ఏరియా హాస్పిటల్స్లో. నెక్స్ట్ ఎస్ఎన్సియు ప్రోగ్రాం కింద చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో 3 పోస్టులు, ఎస్ఎన్సియు తిరుపతిలో 3 పోస్టులు, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 3 పోస్టులు మరియు ఎన్ఐసియు తిరుపతిలో 1 పోస్టు. పాల్మినేటివ్ కేర్ సర్వీసెస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 2 పోస్టులు. సో ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య అనేవి 20 పోస్టులు. అర్హతలు అనేవి నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం గుర్తించబడిన ఏదైనా సంస్థ నుండి జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ, జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ మరియు ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో నమోదు చేసుకొని ఉండాలి. ప్రిఫరెన్స్ మొదటి ప్రాధాన్యత అనేది పాలినేటివ్ కేర్లో పనిచేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో శాలరీ వచ్చేసి 27,675 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడవది ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్. పోస్టుల సంఖ్య అనేవి 1 పోస్టు. అర్హతలు ఇంటర్ సిఏ లేదా ఇంటర్ ఐసిడబ్ల్యూఏ లేదా ఎంకామ్ లేదా ఎంబీఏ, ఫైనాన్స్ మేనేజ్మెంట్, కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఇంగ్లీష్ లోవర్ మరియు హయ్యర్ మరియు తెలుగు కంప్యూటర్ ఆధారిత టైపింగ్ నైపుణ్యం ఉండాలి. నెక్స్ట్ సూపర్వైజర్ హోదాలో కనీసం 3 సంవత్సరాల అనుభవం మరియు ప్రసిద్ధ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అవగాహన ఉండాలి. నెక్స్ట్ నియామక స్థలం అనేది డిఎంహెచ్ఓ చిత్తూరు కార్యాలయంలో ఎన్పిసిడిస్లో. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి 3 పోస్టులు. డిహెచ్ చిత్తూరు, ఎస్ఎన్సియు తిరుపతి, డిఐఈసి డిహెచ్ మదనపల్లి. నెక్స్ట్ అర్హతలు ఇంటర్మీడియట్ తర్వాత 1 సంవత్సరం ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు లేదా సంబంధిత విద్యా అర్హతలు కలిగి ఉండాలి. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ శాలరీ అనేది 23,393 పర్ మంత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్, మల్టీ రీహాబిలిటేషన్ వర్క్. సో ఇక్కడ పోస్టులు అనేవి 1 పోస్ట్. ఎన్బిహెచ్సిఈలో ఎన్సిడి సిహెచ్సి సదుం. అర్హత అనేది గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ మరియు ఏపీ పారామెడికల్ బోర్డు లేదా రీహాబిలిటేషన్
కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ శాలరీ అనేది 23,493. నెక్స్ట్ ఆడియోమెట్రిషియన్ 2 పోస్టులు. అర్హత అనేది ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్య మరియు బీఎస్సీ ఆడియాలజీ లేదా ఆడియోమెట్రిషియన్ టెక్నీషియన్ డిప్లొమా చేసి ఉండాలి. నెక్స్ట్ శాలరీ అనేది 25,526 పర్ మంత్. నెక్స్ట్ శానిటరీ అటెండెంట్ 2 పోస్టులు. ఎన్సిడి ప్రోగ్రామ్ కింద ఏహెచ్ నాగరి, ఏహెచ్ పాలమనేరు. అర్హతలు అనేవి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి. శాలరీ అనేది 15,000 పర్ మంత్. నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్ 4 పోస్టులు. ఎస్ఎన్సియు ప్రోగ్రామ్ కింద తిరుపతిలో. నెక్స్ట్ అర్హతలు అనేవి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నెక్స్ట్ శాలరీ అనేది 15,000 పర్ మంత్. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ 2 పోస్టులు. ఎస్ఎన్సియు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో. అర్హతలు అనేవి ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. శాలరీ అనేది 15,000 పర్ మంత్. నెక్స్ట్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 8 పోస్టులు. వివిధ యూపీహెచ్సిలలో. అర్హత అనేది ఎస్ఎస్సి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. శాలరీ అనేది 15,000 పర్ మంత్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది అక్టోబర్ 30, 2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులు మహిళలకు 3 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే అభ్యర్థుల యొక్క పోస్టులకి ఇంట్రెస్ట్ ఉన్నారో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో నుండి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి దానితో పాటు 500 రూపాయలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి చిత్తూరు పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన అడ్రస్ టు ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు. ఈ యొక్క అడ్రస్కి డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవుతాయని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్ చివరి తేదీ అనేది 22 అక్టోబర్ 2025. నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 7 నవంబర్ 2025లో. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 15 నవంబర్ 2025. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి 20 నవంబర్ 2025లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది 100 మార్కులకు గాను 75% మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ పరీక్షలో వచ్చిన మార్క్స్ ఆధారంగా 10 పాయింట్లు అనేవి ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత పూర్తి సంవత్సరం సేవకు గరిష్టంగా 10 పాయింట్లు ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 15 పాయింట్లు అనేవి కోవిడ్-19 డ్యూటీస్ ప్రతి 6 నెలల సేవకు 5 మార్కులు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులు అనేవి జాయిన్ అయ్యాక 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.